మొత్తానికి తెలంగాణలో బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మొత్తానికి అంటే తెలంగాణ వ్యాప్తంగా బంద్ అయితే మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే ప్రయాణికులు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తుంది. ఇక ఆర్టీసీ బస్సులు అయితే మాత్రం డిపోలకే పరిమితమైనట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం ఇక చందు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చందు, చెప్పండి, ఏంటి బంద్ ఏ విధంగా కొనసాగుతుంది? మరోపక్క ప్రయాణికులు ఇక వివిధ రాజకీయ పార్టీలు కూడా ఈ బంద్కు మద్దతు తెలిపిన నేపథ్యంలో ఏంటి తాజా పరిస్థితి ఏంటి? చందు. రవి, బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు నిరసనగా బీసీజేఏసీ రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. అన్ని చోట్ల ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఆగిపోయాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు అయితే ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో విధాలు మాట ఒకసారి ప్రస్తుతం వాళ్ళు మాట్లాడుతున్నారో చూద్దాం. ఈ రోజు ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసం దగ. వాళ్ళు ఆ రోజు సిద్దిరామయ్య గారు కర్ణాటక చీఫ్ మినిస్టర్ కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్, విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పి, ఆ తర్వాత 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడతామని చెప్పి, దాంతోపాటు కాంట్రాక్టులలో కూడా 42% రిజర్వేషన్. ఆ రోజే పాత్రికేయ మిత్రులు అడిగిన ఎట్లా సాధ్యమవుతుంది, ఇది దేశవ్యాప్తంగా కూడా చట్టసభల్లో ఎక్కడైతే కోట్లల్లో కూడా చెల్లదు కదా, ఎట్లా సాధ్యమవుతుంది అంటే మాకు బాగా అనుభవం ఉంది, మేము చేస్తామని చెప్పి కులగణన ఒక తప్పుల తడక. కులగణన జరిగిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసింది. మా పార్టీ పరంగా మనం సంపూర్ణమైనటువంటి సపోర్ట్ చేసినాం. ఆ తర్వాత గవర్నర్ పంపించారు, ఆ తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆ వెంటనే ఆర్డినెన్స్ అని, ఆ వెంటనే జీవో అని. వీళ్ళేందంటే చేసే ఉద్దేశం లేక బీసీ సమాజాన్ని మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆడినటువంటి నాటకం. దీంట్లో ప్రధానమైనటువంటి భూమిక భారతీయ జనతా పార్టీది కూడా ఉంది. ఎందుకంటే 9th షెడ్యూల్లో పెట్టాలే వాళ్ళు. ఈరోజు విచిత్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బంధుకు అందరు సపోర్ట్ చేసి అందరు రోడ్డు మీదకి వచ్చారు. మరి సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చింది రోడ్డు మీదకి అర్థం కాలే, బీజేపీ కూడా ఎందుకు వచ్చింది అర్థం కాలే. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సమాజం మేము ఎంత ఉన్నామో మాకు అంతా కావాలనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నాం. ఈ ఉద్యమం ఆగదు. ఈ ఉద్యమము చాలా తీవ్ర స్థాయిలో భవిష్యత్తులో ముందుకెళ్తుంది. రేపు 42% రిజర్వేషన్లు అయిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్లు జరపాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీని పొందబెట్టడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మీరు మోసపూరితమైనటువంటి హామీలు, కోటు వేలు, ఏదో మంత్రులు నాయకులు అందరు కలిసిపోయారు, ఏం సాధిస్తామని అది చెల్లదు అని చెప్పి లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, కొట్టేస్తారని కూడా చెప్తున్నారు. కానీ ప్రజల్ని మభ్య పెట్టడానికి గవర్నమెంట్ మీద 20 నెలల నుంచి బాగా యాంటీ ఉన్నది. ఆ యాంటీని కవర్ చేయాలంటే ఈ యొక్క కొత్త డ్రామాని తెరపైకి తీసుకొచ్చి మోసం చేయాలనేటువంటి ప్రయత్నం. ఈరోజు మా బిడ్డలు బాగా చదువుకున్నారు, ఈరోజు కోట్లలో కూడా మా బిడ్డలు ఉన్నారు. అందరు కూడా చెప్తుంది అదే, ఇది 9th షెడ్యూల్లో పెట్టాలి, పార్లమెంట్ అనే చట్టం కావాలి అని చెప్పి. కానీ జంతర్ మంతర్ దగ్గర డ్రామా నడిపించారు. మరి పార్లమెంట్ జరుగుతున్నప్పుడు జంతర్ మంతర్ డ్రామా అక్కడ మీ రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలే, మీ మల్లికార్జున్ ఖర్గే గారు ఎందుకు రాలే, మీ సోనియా గాంధీ గారు ఎందుకు రాలే? రెండోది, అక్కడ పార్లమెంట్లో అడ్జర్న్మెంట్ మోషన్ ఏమని ఇచ్చిందా, పార్లమెంట్ని స్టాలు చేసిందా, ఉభయ సభల్ని స్టాలు చేసిరా? ఏమి చేయకుండా ప్రజల్ని మోసపుచ్చుదాం. ఈ బీసీ సమాజాన్ని చూసినట్టయితే బీసీ సంబంధించిన అంశంపై ఖచ్చితంగా పెద్ద ఎత్తున గొడవ అయితే చేస్తామని చెప్తున్నా. ప్రస్తుతం చాలా ఆర్టీసీ క్రాస్ రోడ్ మొత్తం ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయింది. ప్రస్తుతం మనం చూడొచ్చు మొత్తం వాహనాలన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ కొంతమంది బీసీ సంబంధించినటువంటి లీడర్లు కూడా మనతో ప్రస్తుతం ఉన్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. కమలాకర్ గారు చెప్పండి, ఈరోజు ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఒకటి,
ఇన్ని సంవత్సరాలు మోసం చేసిన కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఇప్పటికే మోసం చేయకండి, బీసీలను మోసం చేసి తీవ్ర పరిణామం అని చెప్పేసి ప్రతి బిడ్డ కూడా రోడ్డు మీదకి వచ్చారు. 42% ఇస్తా అన్నది శాస్త్రీయంగా చట్టపరంగా ఇంకా మోసం చేయకుండా చూసుకోవాలి బాధ్యత కాంగ్రెస్ బీజేపీ ఉంది. దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఇప్పుడు ఉద్యమంలో బీజేపీ నాయకులు ఉన్నారు. రేపు పొద్దున ఆ పార్టీ విధానం నచ్చకపోతే ఆ పార్టీకి వెళ్ళి వాళ్ళు బయటకు వచ్చి రాజీనామా చేసి బీసీ ఉద్యమంలో పాల్గొనండి. కానీ మొక్కుబడిగా మోసం చేసే ప్రయత్నం చేయకండి, మా మనోబలతో దెబ్బతీయకండి. ఇప్పుడు 42% రిజర్వ్ ఇచ్చేదాకా ఈ ఉద్యమం ఆగది, కంటిన్యూ అయితే ఉంటుంది. అంటే మాకు చిత్తశుద్ధి ఉంది, ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు సాధిస్తామని ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్తున్న పరిస్థితి. హైదరాబాద్ వదలండి, ఢిల్లీకి వెళ్ళండి, మందు అక్కడే ఉన్నది, మోదీని కలుద్దాం, మోదీ దగ్గర ధర్నా పెడదాం. ఈ రోజు పార్లమెంట్లో బిల్లు పెట్టి 9th షెడ్యూల్ చేస్తే ప్రొడక్షన్ అవుతుంది, అప్పటిదాకా రాదు. కాబట్టి దయచేసి ఆ ప్రక్రియ మొదలు పెట్టండి. హైదరాబాద్ బంద్ చేయండి, ఢిల్లీకి వెళ్దాం, ఉద్యమం అంతా ఢిల్లీలో స్టార్ట్ చేద్దాం. చిత్తశుద్ధిలో బీజేపీ కాంగ్రెస్ ఇప్పుడు రాని మాతోటే చెప్తారు. మీరు గతంలో కూడా చెప్పారు అఖిలపక్షంగా వెళ్దామని చెప్పినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మాత్రం అఖిలపక్షాన్ని తీసుకెళ్లడం లేదు. దీన్ని ఎలా చూస్తారు? అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలంటే చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో ఒక్క మాట మాట్లాడతలేరు, బీజేపీ ఎంపీలు మాట్లాడతలేరు. అంటే మమ్మల్ని బీసీలు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు పార్టీలు రాకుండా బీసీ సమాజం రోడ్డు మీకు వచ్చింది. ఈ ఉద్యమం తెలంగాణ ఉద్యమం ఎట్లుందో అట్లనే బీసీ ఉద్యమం కూడా తీసుకుపోయే ప్రయత్నం తీసుకుంటాం. బీఆర్ఎస్ పార్టీ ఫర్దర్ గా ఎలాంటి స్టెప్ వేస్తుంది దీని మీద? మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఒకటే స్టాండు, రాజ్యాంగ సవరణ జరగాలి, 40% రిజర్వేషన్ అప్పుడే వస్తుంది, జీవో ద్వారా బిల్లు ద్వారా రాదని చెప్పినాము. కోర్టు కూడా అదే చెప్పడం చెప్పింది. ఇప్పటిగా ఆ మభ్య పెట్టకుండా రాజ్యాంగ ప్రక్రియ మొదలుపెట్టండి, దాని ద్వారానే మనకు 40% రిజర్వేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. మొత్తం మీద చూసినట్టయితే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ జరిగితేనే ఆ బీసీ రిజర్వేషన్లు సాధ్యమవుతాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆ దిశగా పోరాటాన్ని అయితే కొనసాగిస్తుందని చెప్పి కూడా మాజీ మంత్రి గంగుల కమలాకర్ చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ చందు.